Hello everyone, మీరు చూస్తున్నారు గేమ్స్ అండ్ టెక్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ షార్ట్ వీడియో. ఇవాళ కాన్సెప్ట్ వచ్చి ఎక్స్ అనగా ఎక్స్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది మనం మర్చిపోతే కనుక అది ఎలా రీసెట్ చేయాలో నేను మీకు ఇలా చూపించబోతున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ టు రీసెట్స్. ఏదైతే మీరు ఫస్ట్ ఎక్స్ యాప్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన మీకు ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అండ్ సపోర్ట్ ఉంది కదా, సెట్టింగ్స్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ అకౌంట్ అని చెప్తుంది కదా, యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద టచ్ చేయండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద టచ్ చేసిన తర్వాత ఒకసారి మీ మెయిల్ ఐడి ఎంత ఉందో అది నోట్ చేసుకోండి. ఒకవేళ మీ మెయిల్ ఐడి తెలుసు అనుకుంటే కనుక ఇక్కడ లాగౌట్ ఉంది కదా, లాగౌట్ మీద క్లిక్ చేయండి. లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మళ్ళీ లాగౌట్ అవుతుంది. మళ్ళీ లాగౌట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ లాగౌట్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. ఇది మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద రైట్ సైడ్ లాగిన్ అని చెప్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఎక్స్ అకౌంట్కి సంబంధించిన మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్తుంది కదా, ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఎక్స్ అకౌంట్ రిజిస్టర్ అయిన మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ యూజర్ ఐడి కానీ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసే ఆన్సర్ అవుతుంది. అది మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా మీ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి నిజంగా కానీ అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి సరిపోతుంది. ఇంకా నా మెయిల్కి కోడ్ అనేది రిసీవ్ అయింది. మీ మెయిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కోడ్ ఉంది కదా, ఆ కోడ్ అనేది కాపీ చేసుకోండి. కోడ్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు మీ ఎక్స్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఎక్స్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం కాపీ చేసుకుని కూడా ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కదా క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ కింద మీ మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడి కింద ఎంటర్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని చెప్తుంది కదా, ఇక్కడ మీరు ఆల్ఫాన్యూమరికల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఒక క్యాపిటల్ లెటర్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఓకే మీకు కొత్త పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని చెప్తుంది కదా, చేంజ్ పాస్వర్డ్ మీద టైప్ చేంజ్ అయిపోతుంది. ఓకే, చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అవుతుంది కొన్ని ఆప్షన్స్. ఐ ఫర్గెట్ మై పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. దాని మీద క్లిక్ చేసిన నెక్స్ట్ మీద క్లిక్ చేయడం సరిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ ఆల్ సెట్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. కంటిన్యూ టు ఎక్స్ ఉంది కదా, కంటిన్యూ టు ఎక్స్ మీద క్లిక్ చేయడం సరిపోతుంది. కంటిన్యూ టు ఎక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్స్ అకౌంట్ అనేది లాగిన్ అనేది అయిపోతుంది. ఓకే, అలాగే మీకు ఏదైనా లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే కానీ ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా తెలుసుకుంటే పక్కన కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.